యువకుడు మిత్రుడు తాడిపత్రి శాసనసభ్యుడు శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న కూటమి సైనికులకు ప్రతి ఒక్కరికి వందనం, అభివందనం. నాకంటే ముందు చాలా మంది చాలా గొప్పగా మాట్లాడారు. మరి నా వయసులో పొగిడితే అది తగినట్టుగా ఉండదని నా భావన. అయినా కూడా మీ అందరితో ఒక విషయం పంచుకుందామని మీ ముందుకొచ్చాను. ఏ విధంగా అయితే మన రాజ్యాంగానికి 4 ప్రధాన స్తంభాలుంటాయో అదే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తుకి 4 నాయకులు గలంగా నిలబడున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకవైపు చూశారంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఒక రాష్ట్రానికే కాదు గాని మొత్తం దేశమంతా బలం చేకూరుస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకే ఆయన ఒక రిఫార్మర్ గా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరొక వైపు చూశారంటే మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా, ఒక విషనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకో వైపు చూశారంటే ఎవరు? మన ప్రజాగలం మన కోసం ఎంత ధైర్యంగా ఎంతటైనా త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు. చివరికి మన 4వ స్తంభం, మన యువ నాయకుడు, మన యువ కిరీటం, మన యువ శక్తి, మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా లోకేష్ గారు. మరి మీరందరూ గమనించే ఉండింటారు, వీరు గాని లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది, మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. నేను అడుగుతున్నా ఈరోజు మీరందరినీ, ఎందుకు మన యువత ముందుకు రావట్లేదు? నేను ఈరోజు పిలుపిస్తున్నాను. ఖచ్చితంగా మనం యువత ముందుకు రావాల్సిందేదే, కష్టపడాల్సిందేదే. ఎన్నికల ముందు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టి ముందుకొచ్చింది. మరి ప్రభుత్వం ఏర్పడినాక కేవలం 15 నెలల్లోనే 20 లక్షలు కాకపోయినా 11 కోట్ల లక్షలతో పెట్టుబడులు తెచ్చి 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా మీరు మెగా డిఎస్సీ అని చూశారంటే దాదాపు 16,000 ఉద్యోగాలు కల్పించారు. అదే విధంగా 6,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు కల్పించారు. మరి సమయం ఎక్కువ లేదు, మరొక్కసారి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కూటమి మన రాష్ట్రాన్ని సరైన రీతిలో తీసుకెళ్తుందని, ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అస్మిత్, రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, లక్షలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, రైతులు, మహిళలు, యువకులు అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. రాయలసీమ గడ్డపైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన విజయాలను చెప్పుకోవడానికి జరుపుకుంటున్న తొలి ఉమ్మడి సభ ఈ అనంతపురంలో నిర్వహిస్తా ఉండడం మాకందరికీ గర్వకారణమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి శుభ సమయాన ఏడాదిలోనే 85% హామీలు నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటున్న సందర్భంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని, రాయలసీమ దారిద్ర్యాన్ని శాశ్వతంగా ఈ సీమ నుంచి
తరిమి కొట్టగల సత్తా చేవ ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా ఈ వేదిక ద్వారా చాటి చెప్పదలుచుకున్నాం. రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి, దారిద్ర్యానికి, కరువుకు నిలయం. అలాంటి రాయలసీమ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు నందమూరి తారక రాముడైతే వాటి ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 14-19 మధ్య కాలంలో 65 కోట్ల రూపాయలు రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ ఖర్చు పెడితే ఒక్క రాయలసీమకే 12,441 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనీవా ఫలితాలను అనంతపురం జిల్లాకు అందించాడు. మన చెరువుల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడుగా శ్రమ ఉంది, ఆలోచన ఉంది, ఆయన ముందు చూపు ఉంది. ఈ రాయలసీమ గడ్డ పైన ఈ రోజు మేము సగర్వంగా చాటి చెప్తా ఉన్నాం. రాయలసీమ వెనుకబాటుతనాన్ని పూర్తిగా పారదోలి రాయలసీమలో అడుగడుగున పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. కేంద్ర సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రజా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ఎప్పుడూ రుణపడి ఉంటుందని మనవి చేస్తూ ఈ రాయలసీమ 25 ఏళ్లు కోలుకోని విధంగా 5 ఏళ్ల అరాచక విధ్వంసకర పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాయలసీమ గడ్డపైన కాలు పెట్టే హక్కు, అధికారము లేదని చాటుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. తర్వాత గుత్తి శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు అనంతపురం నందు సూపర్ 6 సూపర్ హిట్ 6 పథకాల్లో 5 పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు